నిన్న మొన్న వచ్చిన భార్య నీకు బంగారం అయింది, నిన్ను కనిపించిన తల్లిదండ్రులు నీకు చేదయ్యారు ఈ రోజు. వాహ్, ఏం మనుషులరా బాబు. చిన్నప్పటి నుంచి నిన్ను కనిపించిన తల్లిదండ్రులు కూడా నీ గురించి ఇలాగే ఆలోచిస్తే ఈ రోజు నీ బ్రతికేమైపోయేది. నీకు వాళ్ళు ఈ రోజు బరువైపోయారు. ఏం మనిషివిరా నువ్వు. నువ్వు 2 పూటల అన్నం పెట్టడానికి ఇంత ఆలోచిస్తున్నావు. అనాథాశ్రమంలో తీసుకెళ్లి పడేయాలని చూస్తున్నావు కదా. సరే కానివ్వు, కర్మ నిన్ను కూడా వదిలిపెట్టదు. ఇదే రోజు నీకు కూడా వస్తుంది. అప్పుడు గుర్తుపెట్టుకుంటావు ఈ తమ్ముడు చెప్పిన మాటలు నిజమే అని. నువ్వు వయసులో ఉన్నావని అహంకారం, మీ తల్లిదండ్రులు వయసు పైబడిందని నీకు మమకారం లేకుండా పోయింది కదా. సరే కానివ్వు, రేపటి నాడు నీ వయసు కూడా మళ్ళీపోతుంది. నీకు పుట్టిన పిల్లలు కూడా నీ గురించి ఇలాగే ఆలోచిస్తారు అని గుర్తుపెట్టుకో మిత్రమా. నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా ఇదే పని చేస్తే నీకు ఎంత బాధగా ఉంటుందో ఆ రోజు నీకు అర్థమవుతుంది. నీ పిల్లలు నిన్ను చూస్తూ పెరుగుతారు. నువ్వు ఎలా చేస్తావో తిరిగి నీకు అదే చేస్తారు. ఒకటి మాత్రం నిజం, కాలం ఎప్పుడు నీకు బానిసవదు. కాలానికే నువ్వు బానిసవి. ఇదే సమాధానం చెప్పే రోజు ఏదో ఒక రోజు ముందే ఉంది అని గుర్తుపెట్టుకో. నా మాటలు నిజం అనిపిస్తే అప్పుడు వచ్చి మళ్ళీ తిరిగి కామెంట్ చేయ నాకు.